during the year 2004 to 9, Y.S. Jagannath Reddy colluded with undue influence over his father and Chief Minister of the state, Y.S. Rajasekhar Reddy, and took gratification of public funds. This was in 2011-17-8 FIR. 17/8/2011 నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క క్రక్స్ ఆఫ్ దేర్ కేస్ ఈజ్ పుట్ ఇన్ ది FIR. ఇది 2011 నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్స్ చేయడం జరిగింది. మళ్ళా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, who was his father of YS Rajasekhar Reddy, who was the father of YS Jagannath Reddy, was sworn in as Chief Minister of Andhra Pradesh on 14th May 2004. YS Jagannath Reddy and his father, who was holding high constitutional posts, has adopted several ingenious ways to which resulted into public injury. ఇది 2011 నాడే 17/8/2011 నాడే మీ తండ్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వారు చేర్చారా లేదా? నా మీద ఎందుకమ్మా పడతావు? నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను 2012లో కేసేసాను. 2011 డిసెంబర్ 2011 నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 2011. ఇది 17/8/2011 నాటికే మీ తండ్రి గారి పేరు FIRలో చేర్చబడిందా లేదా? మీరు తెలుసుకొని మాట్లాడారా? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా? నాకు కడుపు మండిందమ్మా. ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు, ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ పాలిటీషియన్ని అతన్ని నరబలిస్తున్నప్పుడు ఎస్, మై హార్ట్ గాట్ మెల్ట్. నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు, వారి ముఖం కూడా నేను చూడలేదు. నిజంగా వారు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చూడలే. నేను ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండాలా? రక్తం పంచుకునే బిడ్డగా మీకు ఉండాలా? నేను ఎవరో, నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం. రాజశేఖర రెడ్డి పేరు ఉటంకించడం, జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు ఈ విధమైనటువంటి అఫెన్స్లో చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పో, ఎందుకు చెప్తాను తప్పు. అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి నేను ఎవరు నేనే పిటిషనర్, పార్టీని పర్సన్ నేను వేసుకున్నానమ్మా. ఇది వేసుకుంది డిసెంబర్ 2011. నేను మీరు అన్నారు సిబిఐ కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి నేను వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల? మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి. నిజంగా బై 2011, 17/8/2011, your great father had been made an accused. Your legendary father was made an accused. 17/8/2011 మరియు 2 లెటర్స్ ఇప్పుడు 10వ నెల 11వ నెల 2 లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది. ఆర్డర్లో హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా. దిస్ వాజ్ ఆన్ 10/8/2011. వారి రాసినటువంటి లెటర్స్ని బేస్ చేసుకొని రిట్ పిటిషన్గా స్వీకరించి 2011 10/8/2011 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఈ అలిగేషన్స్ కరెక్ట్, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా. డేట్ 10/8/2011 నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చిన 7వ రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా. సో ఈ హైకోర్టు ఆర్డర్ని బట్టి ఇది FIR రిజిస్టర్ అయింది. ఆ FIRలో
యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ వర్ మే అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ అదర్స్. ఇది కాదంటావా? నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపకూడదు, లేపలేము. ఇది నిజం అమ్మా. మీరు నిన్న నా మీద ఆ విధమైనటు అలిగేషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వెంటాడి నేను ముద్దాయం చేశాను ఎంత నిజంగా చెప్పారమ్మా. అలా ఓకగా అబద్ధం చెప్పారే. నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా. హైకోర్టు ఆర్డర్ 10/8/2011. వాళ్ళు లెటర్ రాసింది 10వ నెల ఒకటి, 11వ నెల ఒకటి. తర్వాత ఈ లెటర్స్ అనుసరించి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారా లేదా? ఇది హైకోర్టు ఆర్డర్ 10/8/2021 11. ఇది హైకోర్టు ఆర్డర్ కదా. దాని మీద బేస్ చేసుకొని దీనిలో పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ చూసుకోండి. లేకపోతే రికార్డు తెప్పించుకొని చూసుకోండి. మళ్ళీ డిబేట్ కూర్చున్నాం మన ఇద్దరం. పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏమని చెప్పింది? ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఈ క్రిమినల్ కాన్స్పిరసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డిని ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉటంకించారా లేదా? పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్. దిస్ వాజ్ ఆన్ 17/8 17/8/2011 నాటికే మీ తండ్రి గారు ముద్ద అయిపోయి ఉన్నారు. దేని మీద ముద్ద అయిపోయారు? ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్, ఘనత వహించినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎంపీ ఎమ్మెల్యే నాకు గుర్తులేదు, ఎర్రనాయుడు రాసినటువంటి లెటర్స్తో. దీస్ ఆర్ ది టూ థింగ్స్ దట్ ఫార్మ్ బేసిస్ ఫర్ రిజిస్టరింగ్ ఎ క్రైమ్ అండ్ ఇనిషియేటింగ్ ది కోర్ట్ ప్రొసీజర్స్. ఇది నిజం అబద్ధం? నేనేసింది ఎప్పుడండి? డిసెంబర్ 2011. అప్పటికే అయిపోయినాయి అన్ని. హీ వాజ్ షోన్ అన్ అక్యూజ్ యాజ్ అన్ అక్యూజ్డ్. యువర్ ఫాదర్ వాజ్ షోన్, యువర్ ఫాదర్ కాంప్లిసిటీ, మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసి ఉన్నారే ఆనాటికి. ఇక కొత్తగా నేనేసి వెంటాడి రాజశేఖర రెడ్డి గారిని నేను చేసింది ఏందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో. ఎంత అన్యాయం అమ్మా. మీకు ఒక్కరవైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి? మీరు రాజకీయంగా పోరాడండి, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా దీనిలోకి లాగారు మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడి ముద్దాయం చేయించానా? హీ వాజ్ మేడ్ అన్ అక్యూజ్ మచ్ ప్రయర్ టు దిస్. ఐ ఫైల్డ్ ఆన్ ఇన్ December 2011. నా కేసంతా ఏందో తెలుసా అమ్మా? వినండి, తెలుసుకోండి. అసలు కేసంతా ఏందో తెలుసా మీకు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ between 2004 and 9, violating regulations, doling out state largesse to 72 companies, and as quid pro quo they invested in Sandur Power and Jagatip Publication. That's the crux of the case. దీనిలో ఏం చేసి ఉండాలమ్మా? అప్పుడు ఇచ్చిన జీవోలు ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీదన్ మినిస్టర్స్ వర్ లెఫ్ట్ అవుట్, వాళ్ళు వదిలేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వ్ చేస్తున్న సెక్రటరీస్ వదిలేశారు. ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా. కడుపు మండి ఇది అన్యాయం అని. ఎట్ట అన్యాయం చెప్తామ్మా? యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ మీరు చదవకపోతే చదువుకోండి. The author and father of the GO is the concerned minister and secretary, not even the chief minister. ఒక జీవో ఇష్యూ చేస్తే దానికి ఆధరు ఫాదరు కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ వాళ్లే. మీ ఒక సైడ్ మీరేం చెప్తున్నారు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు. అట్టేటప్పుడు ప్రథమ ముద్దాయిలు ఎవరు ఉండాలా? అప్పుడు ఇష్యూ చేసినటువంటి మంత్రులు, సెక్రటరీలు. అదే నేను రాశాను, అదే నాకు కడుపు పండింది. ఇది ఎవ్వరికి మదిలో థాట్ రాలే. నాకు వచ్చిందాక. నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి, వాడికి ఒక్కరికేది వచ్చింది గ్రావిటీ ఎత్తుకుందని. అట్ట నాకు ఆలోచిస్తే ఇది అన్యాయం కదా అని ఆలోచిస్తే ఏ స్పార్క్ కేమ్ ఇన్ టు మై మైండ్, ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్,
అండ్ ఐడియాస్ కేమ్ ఇన్ టు మై మైండ్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదమ్మా ఆ రోజుకి. ఆయన ఎవరో తెలియదు, నాకు ముఖం కూడా చూడలేదు. నాకై నేను వచ్చి 14% కేసు ఇంత అన్యాయం అని రాశాను చూడండి. సో ఇట్ ఈస్ క్లియర్. నా కంప్లైంట్లో చదవండి, చదవకపోతే మీ కంప్లైంట్ పంపిస్తాను షర్మిల గారు. దిస్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ది సిబిఐ ఇన్ para 9 of the FIR strangely concluded, అర్థమవుతుందమ్మా, strangely concluded that Mr. Y.S. Jaganmohan Reddy entered into criminal conspiracy with his late father Dr. Y.S. Rajshekhar Reddy, the then Chief Minister of Andhra Pradesh, for doing favors.